హాయ్ అందరికీ. ఇదైతే నా సాయంత్రం మాటల వ్లాగ్ అండి. మీకైతే సాయంత్రం 4 కాడ నుంచి నేను ఏమేమి పనులు చేస్తున్నానో అదైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 3:30, 4 అవుతుంది. ఆ టైంలో అయితే టీ పెట్టుకుని తాగుతున్నాను. ఇంకా ఆయిల్ పెట్టుకుందామని చూసాను కానీ ఇంకా పెట్టుకోలేదు, బద్దకిచ్చేసాను ఏంటో. సర్లే అని ఇంకా కూర్చుని ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పని అవ్వట్లే. టీ తాగందే మనకి అసలు ముందుకు వెళ్ళదు. రోజు 4 అయితే ఖచ్చితంగా టీ తాగాలి. నేను ప్రతి వీడియోలో ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనుకోకుండా డ్రెస్సులు మారుతున్నాను. వేడింగ్ నైట్ ఇలాని ఇంటికాడ ఉన్నప్పుడు ఇవే వేసేసుకుంటున్నాను. ఇంకా చీరలు కట్టుకుని రెడీ అయ్యి వీడియో తీయాలంటే అయ్యే పనే కాదు అసలు నాకైతే. అంటే నార్మల్గా ఉన్నప్పుడు అయితే నో ప్రాబ్లం చేయొచ్చు, కానీ ఈ టైంలో చేయాలంటే కష్టం. ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత పాప బట్టలు అయితే ఉతికానండి. అవి అయితే తీసి మడత పెడుతున్నాను. మా చింతల్లో ఉంది కదండి, చింతల్లో బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఏమన్నా ఆడపిల్లల బట్టలు భలే క్యూట్ ఉంటాయి కదండి, నాకు చాలా ఇష్టం. అలా చిన్ని బట్టలు భలే చిన్ని గౌన్లు ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మ నాన్న మనకి వేసారో లేదో నాకైతే తెలియదు, కానీ మా పాప బట్టలు చూస్తుంటే అబ్బా నాకు చిన్నతనం వచ్చేస్తే బాగుండు, నేను కూడా వేసుకుని తిరుగుతాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడైతే అయ్యో గౌను 2 గౌన్లు జబ్బాలు ఎక్కువ వాడేవారు ఇదివరకు కాలంలో. ఇప్పుడైతే అలా లేదు కదండి. ఇప్పుడు వెరైటీ గౌన్లు అసలు మామూలుగా లేదు. బర్త్డేలకు అయితే అసలు అద్దరిపోతున్నాయి గౌన్లు చిన్నపిల్లలవి. మా పాపకి మా బర్త్డే వచ్చినప్పుడు మంచి గౌన్ ఒకటి తీసుకోవాలి. చూద్దాం ఏమవుతుందో, గౌన్లు ఎటువంటివి వస్తాయో నా చింతలకి. పాప అయితే పడుకుంది ఉయ్యాల్లో, నేను పక్కనే కూర్చుని మడత పెడుతున్నాను. మళ్ళీ తను లేచిందంటే లేచిన వెంటనే పేచి పెట్టేస్తుందండి. అందుకే ఇంకా పక్కనే కూర్చుంటాను. మళ్ళీ దూరంగా కూర్చున్నాను అనుకో ఏడ్చేలోపు గుక్క పట్టేస్తుంది అని భయం నాకు. అందుకే దగ్గరే కూర్చున్నాను అనుకో వెంటనే అందుకోవచ్చు కదా పాపని. అందుకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు అయితే కొట్టట్లేదండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ప్లీజ్ నేను ముందుకు వెళ్తాను. ఇది కూడా పాప బెడ్షీట్ లాగా ఉపయోగిస్తున్నాను అనమాట. అంటే తను టాయిలెట్ పోసినా ఏం పోసినా బెడ్ మీదకి వెళ్ళదు ఇది వేస్తే, అందుకే ఇది వేస్తున్నాను. బాగున్నాయి. ఇటువంటి క్లాత్ తోటి తీసుకోవాలి, తప్పదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇదండి ఏదో ఒక స్టోరీ ఉంటుందండి. అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం, ఎవరు స్టార్ట్ చేసినా సంపాదించడం కోసమే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల స్టార్ట్ చేస్తారు. సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది కదండి యూట్యూబ్లో. అవునంటారా కాదంటారా? ఇంకా పాప బట్టలు అయితే లోపల బ్యాగ్లో సర్దేశాను. పాప ఇంకా బీరువాలో పెట్టలేదు. ఇంకా మా ఇంటికి వెళ్ళిన తర్వాత పెడదామని ఆపేశాను. ఇంకా మర్చిపోయాను 2 మా చింతలకి ఎక్కువ నేను గౌన్ల కన్నా షర్ట్లు ఉంటాయి కదండి, షర్ట్లు వేయడానికి. అంటే మార్నింగ్ టైం గౌన్ వేసిన నైట్ టైం ఫ్రీగా ఉండడానికి షర్ట్ వేస్తాను, కాటన్ లాంటిది. అది అనుకో బాగుంటుందండి వాళ్ళకి. చిన్నపిల్లలు కదా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మీకు పక్కన వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. మేమైతే సంక్రాంతికి ముందు అయితే షాపింగ్కి వెళ్ళాము. అక్కడ నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. రాజమండ్రి వెళ్ళామండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రాజమండ్రి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళాము, చెన్నై షాపింగ్ మాల్కి. అంటే సంక్రాంతి కదా, సంక్రాంతి వస్తుందని భలే సెట్ చేశారు. అలా ఆవులు, అలాగే హరిదాస్ గారు వీళ్ళందరూ భలే సెట్ చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, కోళ్ళు అయితే తెచ్చుకున్నాము. కోళ్ళు తెచ్చుకున్న పాపానికి మొత్తం మా ఇల్లు మొత్తం తినేస్తున్నాయి, ధ్వంసం చేసేస్తున్నాయి. కోళ్ళు ఎక్కడైనా ఆకులు, నెక్స్ట్ ఏమన్నా చిన్న పురుగులు, వడ్లు, బియ్యం అటువంటిది ఉంటాయి. ఈ కోళ్ళు ఏంటో చాలా కరువు కోళ్ళలాగా ఉన్నాయి. మొత్తం టీలేంటి మొత్తం తినేస్తున్నాయి.
ఈ కోళ్ళు తెచ్చిన రోజు నుంచి మా ఇల్లు మొత్తం చిరాకు అనమాట. మొక్కలు మొత్తం నాశనం. అయినా తప్పదు, కోళ్ళు ఉన్న వాళ్ళ ఇంటికాడ ఇలానే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. అంటే మేము పెంచుకునేది ఎప్పుడో మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు కోళ్ళు పెంచుకునే వాళ్ళం. పాక ఉన్నప్పుడు మాకు చిన్న పూరి గుడిసె లాంటిది ఉండేది. ఆ టైంలో అయితే పెంచుకున్నాము. మా నాన్న పెంచేవాడు బాగా. ఇంకా ఇది ఇల్లు కట్టిన తర్వాత మాకు కోళ్ళు వచ్చి రావట్లేదని పెంచడమే మానేసాము. ముగ్గు చూసారా, ముగ్గు చెరిగిపోయింది. ఇంకా తుడిచేసాము ముగ్గు. గ్యాస్ అయిపోయిందండి. స్టవ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. దానివల్ల 20 రోజుల్లో అయిపోయే గ్యాస్ ఒక 4 రోజుల్లో అయిపోయింది. అంటే గ్యాస్ స్టవ్ పని చేయట్లేదు. గ్యాస్ బండ్ కాడ గ్యాస్ రిలీజ్ అవ్వట్లేదు, కానీ గ్యాస్ పొయ్యి కాడ రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఓ పక్కన వెలిగించినా సరే ఓ పక్క నుంచి గ్యాస్ వచ్చేస్తుంది, ఓ స్మెల్ వచ్చేస్తుంది. 4 రోజుల్లో అయిపోయింది. ఇంకా పొయ్యి మీద వంట చేసాము. 3 రోజులు బట్టి పొయ్యి మీద వంట చేస్తున్నామండి, కట్టెల పొయ్యి మీద. ఏమైనా కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు టేస్ట్గా ఉంటాయి. అది నిజమే అంటారా కాదంటారా? నాకైతే తెలుసు, టేస్ట్ బాగుంటుంది. టీ పాలు అటువంటి పక్కన పెడితే కూరలు మాత్రం చాలా బాగుంటాయండి. ఇది ఈవినింగ్ టైము. ఇంకా నేను టీ తాగేసి ఇల్లు గుమ్మాలు గిన్నెలు కడిగేసుకుని వాకులు ఉడ్చేసి అలానే మా అమ్మతో జడేపించేసుకున్న తర్వాత మా అమ్మ నీళ్ళు పొయ్యి మీద పెడుతుంది. నీళ్ళు కాస్తుంది అనమాట. నీళ్ళు కాస్తుంది అయిపోయిన తర్వాత అన్నం వండుకుంటాం. అన్నము కూర వండేసుకుని ఆ నీళ్ళు కాగిన తర్వాత స్నానం చేసేస్తామండి. బంగారు కొండ. చూసారా గిన్నె ఎంత ఉందో, కుండ ఎంత ఉందో. చిన్ని కొండ అంటే పెద్ద కొండ కూడా ఉంది. ఈవినింగ్ టైం ఇంకా అన్నం ఉంది కదా అని చిన్న కొండలోనే పెట్టేసాము. చిన్న కొండతోనే వండుతున్నాం అనమాట. ఈ వీడియో తీసే టైం అయితే 5:30, 6 అవుతుంది ఈ టైం. 5:30 అవ్వచ్చేమో, టైం చూసుకోలేదండి, అందుకే 5:30 ఆ టైం అవ్వచ్చు. ఆ టైంకి ఇంకా అన్నం వండుతున్నాము. అదేంటి అప్పుడే వండేసుకుంటారా అంటే, అవునండి బేగనే వండేసుకుంటాను, నేను త్వరగానే తినేస్తాను అన్నం. 7:30 కల్లా నేను అన్నం తినేస్తాను. ఇదివరకు అయితే 8, 9 అయిపోయేది. పాప పుట్టి అయిన తర్వాత 7:30 ఆ టైంలో తినేస్తున్నాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.